Daily. Taste the Daily. నో కిస్ రోల్ ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో తమన్నా చెప్పిన తర్వాత మిగిలిన హీరోయిన్ల మీద ఫోకస్ మళ్ళింది. నార్త్ లో ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న హీరోయిన్లు అందరూ నో కిస్ రూల్ బ్రేక్ చేసిన వాళ్లే. పెళ్లి కాని వాళ్లే కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కిస్ ని భూతద్దంలో పెట్టి చూడడం లేదు బ్యూటీస్. తమన్నా అనగానే గ్లామర్ నటి అనే ముద్ర పడిపోయింది. అయినా నేను కెరీర్ బిగినింగ్ లో చాన్నాళ్లు కిస్సింగ్ సీన్స్ కి ఓకే చేసేదాన్ని కాదు. కానీ నాకున్న ఇమేజ్ కి నేను పెడుతున్న కండిషన్స్ కి ఎక్కడో పొంతన కుదరలేదు. సో చాలా అవకాశాలను మిస్ చేసుకోవాల్సొచ్చింది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే నో కిస్ రూల్ని బ్రేక్ చేశానని చెప్పారు తమన్నా. తమన్నా మాత్రమే కాదు, నార్త్ లో ట్రెండ్ లో ఉన్న హీరోయిన్లందరూ నో కిస్ రూల్ కి బ్రేక్ చెప్పిన వాళ్లే. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కిస్ సీన్స్ ని ఓకే చేస్తున్న వాళ్లే. అందుకు వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్ కియారా అద్వానీ. వార్ 2లో హృతిక్ రోషన్ తో నెంబర్ ఆఫ్ కిసెస్ ఉన్నాయి కియారాకి. ఆలియా విషయంలో ఈ విషయం అప్పట్లో బాగానే ట్రెండ్ అయింది. పెళ్లయ్యాక లిప్ లాక్స్ కి ఆలియా నో చెప్తారనే టాక్ అప్పట్లో స్ప్రెడ్ అయింది. అయితే అందరికీ షాక్ ఇచ్చింది ఆలియా డెసిషన్. ఆఫ్టర్ మ్యారేజ్ స్క్రీన్ మీద కోస్టార్ తో ముద్దులు పంచుకున్నారు ఆలియా. సీన్ డిమాండ్ చేసినప్పుడు సిల్లీ విషయాలను ఆలోచించకూడదన్నది ఆమె మాట. దీపికా పదుకొన్ కూడా ఈ విషయంలో ట్రెండ్నే ఫాలో అవుతున్నారు. మన దగ్గర సమంత పెళ్లయ్యాక ముద్దు విషయంలో హద్దులు మీరారన్నది అప్పట్లో వైరల్ న్యూస్. రంగస్థలంలో చెర్రీకి శామ్కి లిప్ లాక్ ఉందనే టాక్ అప్పట్లో హాట్ న్యూస్. అలాంటిదేం లేదని కెమెరా జిమ్మిక్కులని శామ్ సర్ది చెప్పారు. సౌత్లో ఇప్పటికీ దాదాపు అదే మైండ్ సెట్ కనిపిస్తున్నా నార్త్ మాత్రం ఓ అడుగు ముందుకేసిందన్నది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం.